హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు మసాలాలు వేసిన కూరలే కాదండోయ్, ఇలా పాలు పోసి వండుకున్న కమ్మటి కూరలు కూడా తినాలి. ఎస్పెషలీ సమ్మర్స్లో ఇలా పాలు పోసి వండుకున్న కూరలతో తింటే టమ్మీకి హాయిగా ఉంటుంది, వేడి చేయదు. అవునా? ఇప్పుడంటే ఏవో అందరూ పాలు పోసుకుని కూరలు వండుకోకూడదు గట్టా అంటున్నారు కానండి, మా చిన్నప్పుడు ఎక్కువ కర్రీస్లో పాలు పోసే వండేవాళ్ళనమాట. సో తింటే కూడా కడుపుకి చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కువ పాలు పోసే వండుతారు. సో ఎలాంటి ఇష్యూస్ ఎప్పుడూ రాలేదు నాకు. సో అలాంటి వాటిలో ఒకటే ఈ సొరకాయ కూర పాలు పోసి వండుతాం. చాలా చాలా బాగుంటుంది. చూసారా, నేను ఈ సైజ్ సొరకాయని తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా. సో దానికి సరిపడా పచ్చిమిర్చి కూడా. సో దీంట్లో కారం వాడను, సో అందుకే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒక బౌల్లో వేసేసి వీటిని కొంచెం ఉప్పు వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని లిడ్ క్లోజ్ చేసి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. ఒక 50% ఉడికాక పసుపు వేసుకోవాలి. అది ఇక్కడ నేను చూపించలేదు. సో ఆల్రెడీ నేను కొంచెం పసుపు కూడా వేసాను. సో ఇక్కడ చూస్తే ముక్క చక్కగా ఉడికిపోయింది అనమాట. కొంచెం వాటర్ ఉంది, వాటర్ ఉన్నా సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ముక్కను ఒక్కసారి అలా కట్ చేసి చూసుకుంటే చక్కగా కట్ అయిందంటే ఉడికిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. దానికి ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్ కాగాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఈ కర్రీ ఏంటంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. సో చెప్పాను కదా, దీంట్లో ఎండుకారం వాడం మనము. పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని, వాటిని కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఒక్క 1 మినిట్ పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే కొంచెం వాటర్ అయితే ఉంది కదా. ఫ్రై అయ్యాక దీంట్లో ఏంటంటే నేను పచ్చిపాలే ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మంటని. సో సాల్ట్ అది కూడా చెక్ చేసేసుకుంటే బెటర్. సాల్ట్ పడుతుందంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే ముక్కలో వేసిన సాల్ట్ సరిపోయింది. ఇలా ఒక్కసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని ఒక 2 మినిట్స్ వదిలేస్తే కూర దగ్గరికి అయిపోతుంది. చూసారా, ఇలా నాకైతే ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం ముందర కట్టేసుకోండి. అంత ఈజీ, అంత హాయిగా కూడా ఉంటుంది, అంతే కమ్మగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.